కష్టంలో ఉన్న వారిని దేవుడు ఎలా ఆదుకుంటాడు? ఇందులో రాము పేద రైతు, లక్ష్మి రాము భార్య, పాస్టర్ గారు వారి చర్చి పాస్టర్. ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. ఆ సంవత్సరం వర్షాలు లేక పంట మొత్తం ఎండిపోయింది. ఇంట్లో తినడానికి కూడా ఆహారం లేకపోయింది. ఒకరోజు సాయంత్రం రాము బాధతో ఇంటికి వచ్చాడు. భార్య లక్ష్మితో ఇలా అన్నాడు, లక్ష్మి, ఈసారి కూడా పంట వర్షాలు లేక ఎండిపోయింది. మన పరిస్థితి ఏమవుతుందో అర్థం కావడం లేదు. అందుకు లక్ష్మి భర్తతో ఇలా అన్నది, నిరాశ పడకండి, దేవుడు మనలను విడిచిపెట్టడు. ప్రార్థన చేద్దాం. ఇద్దరూ మోకాళ్లపై వంగి ఇలా ప్రార్థించారు, ప్రభువా, మాకు సహాయం చేయి. ఈ సంవత్సరము పంటలు పండక మేము చాలా కష్టాల్లో ఉన్నాము. మమ్మల్ని కరుణించి మా మీద దయ చూపుము అని ప్రార్థన చేశారు. మరుసటి రోజు భార్య భర్తలిద్దరూ చర్చిలోని పాస్టర్ గారిని కలిశారు. ఆయనకి జరిగిన సంగతులన్నీ చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు, రాము, దేవునిపై నమ్మకం ఉంచు. ఆయన సరైన సమయంలో మీకు సహాయం చేస్తాడు. అందుకు రాము పాస్టర్ గారితో ఇలా అన్నాడు, పాస్టర్ గారు, నాకు ఆ ఆశ కనిపించడం లేదు. అందుకు పాస్టర్ గారు రాముతో ఇలా అన్నాడు, రాము, బైబిల్లో కీర్తనలు గ్రంథము 46 అధ్యాయము 1 వచనము ఏమి చెబుతుంది? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని వ్రాసి ఉంది. అందువల్ల ఆపదలలో దేవుడు నిత్యము మనకు తోడై ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత అదే గ్రామంలోని ఒక రైతు రామును పిలిచి, రాము, నా పొలంలో పని చేయడానికి మనిషి కావాలి, నువ్వు వస్తావా అని అన్నాడు. అప్పుడు రాము, తప్పకుండా వస్తాను, మీ పొలములో పని చేస్తాను అన్నాడు. ఆ రైతు పొలంలో రాము కొన్ని రోజులు కష్టపడి పనిచేశాడు. కొంత డబ్బు సంపాదించి తన కుటుంబ అవసరాలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం నుండి తన పంట నష్ట పరిహారం రైతు సహాయం రాముకు అందింది. రోజు నుండి వారి కుటుంబంలో ఆనందం మరల మొదలైంది. అప్పుడు రాము భార్య లక్ష్మితో ఇలా అన్నాడు, దేవుడు మన ప్రార్థన విన్నాడు, పని ఇచ్చాడు, డబ్బులు సహాయం అందేటట్లు చేశాడు. అప్పుడు లక్ష్మి భర్తతో ఇలా అన్నది, చూసారా, దేవుడు ఆలస్యం చేయవచ్చు కానీ మనలను ఎప్పుడూ విడిచిపెట్టడు. అందుకు రాము, అవును, కష్టకాలంలో దేవుడే మన బలము. కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచిన వారిని ఆయన సరైన సమయంలో ఆదుకొని వారికి మార్గం చూపిస్తాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25 వచనము ప్రకారం, దేవుడు తన్ను ఆశ్రయించు వారి ఎడల దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు.